హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సందీప్ ఇన్ఫో. ఇవాళ ఈ వీడియోలో మనము బీపీఎం శాలరీ అనేది అసలు యాక్చువల్ శాలరీ ఎంత ఉంటుంది, అసలు ఎంత వస్తుంది, ఇవాళ నేనైతే లైవ్లో చూపించబోతున్నాను. అండ్ నా శాలరీ స్లిప్ డౌన్లోడ్ చేశాను ఇందాకే. ఇవాళ 28. సో మాకు శాలరీ స్లిప్ అనేది జనరేట్ అయిపోయింది. సో నేను ఇవాళ అయితే చూపించబోతున్నాను అసలు నా శాలరీ ఎంత ఉన్నది, ఏంది కథ అనేసి. ఇంకేందంటే చాలామంది చెప్తున్నారు 24,000 వస్తుంది, 25,000 వస్తుంది. యాక్చువల్ శాలరీ ఎంత ఉంటుంది, అసలు కొత్తలో జాయిన్ అయితే ఎంత ఉంటుంది? నేనైతే ఇప్పుడు దాదాపుగా 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నా శాలరీ 20,000 అరౌండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్తలో జాయిన్ అయితే వాళ్ళకి మ్యాక్సిమం 18,000 రూపీస్ వస్తాయి అనమాట. 18,300 400 రూపీస్ అట్లా చేంజ్ వస్తుంది అనమాట. అది అలవెన్స్ కలుపుకొని అన్ని డిఏ టీఆర్సీ అన్నీ కలుపుకొని అంత ఇది వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే నేను చూపిస్తాను నా శాలరీ స్లిప్. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి రిలీజ్ అవబోతుంది. ఈ నోటిఫికేషన్ అనేది మనకైతే అఫీషియల్గా ఇంకా జీడిఎస్ నుంచి అంటే రిలీజ్ చేయలేదన్నమాట. వాళ్ళైతే ఎక్కడ నోటిఫికేషన్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు. వెబ్సైట్లో కూడా చెక్ చేస్తున్నాను అప్డేట్స్. అంటే ఒకవేళ వాళ్ళు రిలీజ్ చేస్తే కనుక ఏంటంటే వాళ్ళు అక్కడ హెడ్లైన్ అట్లా స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఇంకా రాలేదు, అది చూడాలి. మరి 31st నుంచి ఉంటాయో, దాని తర్వాత ఫిబ్రవరి నుంచి ఉంటుందో ఏదో మరి తెలియదు. మరి చూద్దాం, 2 రోజులే ఉంది కదా, వెయిట్ చేయండి. అండ్ గుడ్డిగా ఎవరు చెప్పింది నమ్మకండి. అండ్ ఈసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఈసారి ఎక్కడ పెడితే వస్తుందో నేనైతే 100% ఎంత పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎక్కడ పెడితే వస్తుందో అదంతా క్లియర్గా నేనైతే చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. కాబట్టి ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే అందరూ ఫేక్ శాలరీ అనేది చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ చేసేవాళ్ళు చాలా వరకు వాళ్ళు డిపార్ట్మెంట్లో లేకున్నా సరే ఏంటంటే బయట కొన్ని తెలుసుకొని, అంటే ఇప్పుడు నన్ను అడిగినా సరే నా శాలరీ అనేది నేను ఎక్కువ చేసుకునే చెప్తాను కదా ఎవరికైనా. వాళ్ళు ఏదో చెప్పిన మాటని వీళ్ళు గుడ్డిగా తీసుకొచ్చి చేయడం తప్ప ఏముండదు. సో ఇప్పుడు నా శాలరీ స్లిప్ అనేది మీకు చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, యాక్చువల్ శాలరీ స్లిప్ అంటే ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని మనకైతే కనిపిస్తూ ఉన్నది. పే స్లిప్ ఫర్ దిస్ మంత్ ఆఫ్ జనవరి 2026. ఇక్కడ చూస్తున్నారు కదా, నా పేరు గూగుల్లో సందీప్ అని ఉన్నది. అదేవిధంగా లెవెల్ ఇండెక్సింగ్ 1/3 అని ఉంది. దాని తర్వాత నా ఎంప్లాయీ ఐడి నేను కనిపించేదాన్ని కొట్టేశాను. అదేవిధంగా పాన్ కార్డ్ నెంబర్ కూడా, ఇంకా అకౌంట్ నెంబర్ అవన్నీ తీసేసాను అనమాట కనిపించద్దనేసి. అండ్ ఇంకేంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కొంగియ కలబ్యూ, నేను ఆ జాయినింగ్ డేట్ ఏంది, అండ్ రిటైర్మెంట్ డేట్ ఎప్పుడు చూస్తున్నారు కదా. అండ్ టీఆర్సీ అనేది నాకు ఎంత వస్తుంది, 12,740 రూపీస్ నాకు టీఆర్సీ అనేది వస్తుంది అన్నమాట. సో నాకు స్టార్టింగ్స్ ఎంత బేసిక్ పే అనేది నాకు 12,000 ఉండే. దాని తర్వాత అది మెల్లమెల్లగా అంత పెరిగింది. దాని తర్వాత నా డిఏ చూస్తున్నారు కదా, 7,389 రూపాయలు, ప్లస్ నాకు అలవెన్స్ ఇస్తున్నారు 250 రూపాయలు. నాకు ఇంకా డిడక్షన్ ఎంత, 50 రూపాయలు కట్ అవుతుంది. అదేవిధంగా పిఎల్ఐ ఏమో 10 అంటే 1,075 రూపాయలు. మొత్తం నాకు కట్ అయ్యేది 1,125. సో నాకు 20,379 యాక్చువల్ అనేవి వస్తున్నాయి అన్నమాట. అండ్ దాంట్లో నాకు మైనస్ చేస్తే 19,254 రూపాయలు, అంటే 1,125 మైనస్ చేస్తే నాకు ఇంత శాలరీ అనేది వస్తున్నాయి. సో ఇది అయితే ఇంత శాలరీ అనేది బీపీఎంకి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను ఏ బీపీఎం శాలరీ అనేది ఎంత ఉంటుందో అది కూడా చూపిస్తాను. అండ్ డాక్ సేవక్ది కూడా ఎంత వస్తుందో. సో మన జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.